My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, ivala topic, why are women failing in marriages? Marriagesలలో ఇవాళ రేపు లేడీస్ మొత్తానికి ఫెయిల్ ఎందుకు అవుతున్నారు is the topic today. ఈ టాపిక్ రాంగ్ అని ఎవ్వడు ఈ ప్రపంచంలో అట్ ప్రజెంట్ అనలేడు. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఇస్ దాట్ 80% డైవోర్సెస్ ఫైల్ లేడీసే చేస్తున్నారు ఈ మొత్తం ప్రపంచంలో. ఓకే, సో నెంబర్ 1 రీజన్ లేడీస్ మ్యారేజెస్లలో భయంకరంగా ఫెయిల్ అయిపోతున్నారు ఇవాళ రేపు ఇస్ సోషల్ మీడియా, వాట్సాప్. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక 15 years ఎగో మనకు సోషల్ మీడియా అంతగా లేకుండే, వాట్సాప్, సెల్ ఫోన్లు అవన్నీ కూడా అంత యాక్సెసబుల్ లేకుండే, ఇంటర్నెట్ అంత ఈజీగా మనకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లో కూడా రాకపోతుండే. సో అప్పుడు కూడా లేడీసు మ్యారేజ్ ముందు వాళ్ళకి ఏదో ఒక అఫేర్ ఉంటుండే. అంటే లేడీస్ అనే కాదు, మగవాళ్ళకు కూడా జనరల్గా ఎవరికి కూడా మ్యారేజ్ ముందు ఏదో ఒక అఫేర్ అనేది ఉంటుంది. ఓకే, అది చిన్న అఫేర్ కావచ్చు, అంటే పోయి ఏదో జస్ట్ కాఫీ తాగినరు, ఐస్ క్రీమ్ తిన్నారు, చిన్న లవ్ స్టోరీ. పెద్ద అఫేర్ కావచ్చు, ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. కాలేజ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఇవి జరిగేటి. కానీ దాని తర్వాత మ్యారేజ్ అయిపోతుంది వేరే మనిషితో. ఓకే, అండ్ ఆ పాస్ట్ అఫేర్ని మర్చిపోతుండే లేడీస్. ఓకే, అండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత హస్బెండ్తో సెటిల్ డౌన్ అయిపోతుండే, పిల్లలు అవుతుండే, అండ్ లైఫ్ నడుస్తుండే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత ఈ లేడీసు ఆ పాత ఎక్స్లు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తున్నారు. ఓకే, హౌ? ఇప్పుడు ఇంతకుముందు 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి పేరు ఏం పెడదాం, బాగుండదు, ఏ పేరు అన్నా ఆ పేరుతో ఏదో ఒక అమ్మాయి ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి పేరు ఓకే టెస్లా అందాం, చలో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మొగోడు ఉండే, ఓకే, వాని పేరు ఫెరారీ అని పెడదాం. రైట్, సో టెస్లా ఇంకా ఫెరారీది మ్యారేజ్ ముందు అఫేర్ నడిచింది. టెస్లా ఎవరినో పెళ్ళి చేసుకున్నది, ఆమె లైఫ్ ఇక పిల్లలు పుట్టిర్రు, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. అప్పుడు టెస్లా ఫెరారీని మిస్ అయిన జ్ఞాపకాలు గుర్తొచ్చిన టెస్లాకి ఫెరారీని కాంటాక్ట్ చేయనీకు మార్గం ఏం లేకుండే. ఎందుకంటే ఇక ఫోన్ నెంబర్లు చేంజ్ అయిపోతే కొంచెం టైంలా వగేరా వగేరా, దే వాజ్ నో వే టు కాంటాక్ట్ యువర్ ఎక్స్ లవర్. కానీ ఇప్పుడు టెస్లా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత 5 years తర్వాత కావచ్చు, 10 years తర్వాత కూడా కావచ్చు, ఆ ఎక్స్ లవర్ని వెతకాలంటే సింపుల్గా ఇన్స్టాగ్రామో ఫేస్బుక్లను పోయి వాన్ ప్రొఫైల్ వెతుకుతే 2 నిమిషాల్లో దొరికిపోతుంది. వాన్ ప్రొఫైల్కి పోయి, హే నేను ఇంకా గుర్తున్నానా నీకు, మర్చిపోయినవా నన్ను అంటే ఆ ఫెరారీ సడన్గా వాడికి అన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చేసి ఈ టెస్లాకి, ఎస్ నిన్ను ఎలా మర్చిపోతాను, ఇంకా గుర్తున్నావు, ఎలా ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ మీ ఎ మెసేజ్, మీ పిల్లలు బాగున్నారా, మీ హస్బెండ్ బాగున్నాడా అని ఆ ఫెరారీ అంటే మొగోడు అమ్మాయితో మంచి హార్ట్తోనే మాట్లాడతాడు, ఒక ఫ్రెండ్ లాగా. కాకపోతే అప్పుడు ఈ టెస్లా లేడీ ఏం చేస్తుందంటే ఫెరారీని సెంటిమెంట్గా, ఎమోషనల్గా ట్రాప్ చేసేస్తుంది. ఓకే, నా మ్యారేజ్ అంత ఏం బాగలేదు, మా హస్బెండ్ ఫాల్తుగాడు, మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే మా ఇన్లాస్ గలీజోళ్ళు వగేరా వగేరా అన్నీ ఫెరారీకి చెప్తుంది టెస్లా. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మంచి కాంటాక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇవాళ రేపు వాట్సాప్ కూడా వచ్చేసింది. ఓకే, దినం రాత్రి నాన్ స్టాప్ చాటింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వచ్చే ముందు SMS పంపించాల్సి వస్తుండే, ఒక్కొక్క రూపాయి ఉంటుండే ఒక్క మెసేజ్కి, చాలా కాస్ట్లీ అయిపోతుండే చాటింగ్ చేసుకోవాలంటే. ఇవాళ రేపు దినానికి 10 గంటలు మాట్లాడినా దానికి ₹1 ఖర్చు లేదు. సో ఫేస్బుక్లో కలుస్తారు, ఇన్స్టాగ్రామ్లో కలుస్తారు, పాత లవర్ని వాళ్ళ నెంబర్ తీసుకుంటారు, వాట్సాప్లో చాటింగ్లు స్టార్ట్ అయిపోతాయి, వాళ్ళ అఫేర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి
పాత లవ్వర్ టచ్లోకి వచ్చిన తర్వాత ఈ మొగుడు ఇంపార్టెన్స్ ఏముంటుంది, ఏముండదు. ఆ మొగుడు ఏది చేసినా అప్పుడు ఈ టెస్లా వైఫ్కి ఎప్పుడు వాడు గలీజోడు అట్లనే కనిపిస్తుంటుంది. అప్పుడు ఆ వైఫ్ హస్బెండ్ ఓన్లీ బ్యాడ్ థింగ్సే చూస్తుంది, ఎందుకంటే పాత లవర్ ఇప్పుడు కాంటాక్ట్లోకి వచ్చేసింది కదా. గారెట్. అలా మెల్లమెల్లంగా ఈ టెస్లా అనే అమ్మాయి మ్యారేజ్ అనేది నాశనం అయిపోతుంది. ఆమె పోయి డైవోర్స్ తీసేసుకుంటుంది. ఇక దాని తర్వాత పోయి మళ్ళీ ఫెరారీని పెళ్లి చేసుకుంటుందో లేదో అవన్నీ వేరే మాటలు. కానీ నెంబర్ 1 రీజన్ ఫర్ డివోర్స్ టుడే ఇస్ సోషల్ మీడియాలో పాత లవర్ల ప్రొఫైలు వెతకడము. నెంబర్ 1 రీజన్ ఫర్ విమెన్ ఫెయిలింగ్ ఇన్ మ్యారేజెస్. సి లేడీస్ ది పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు ఇమోషనల్ కంట్రోల్ అనేది ఉండదు. సో వాళ్ళు ఎక్స్ లవర్ ప్రొఫైల్ కనిపించగానే తప్పకుండా 90% మెసేజ్ చేస్తారు ఎక్స్ లవర్కి. అరే ఇప్పుడు ఎందుకు చెయ్యాలా, నా జీవితం వేరేగా మారిపోయింది కదా, పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు ఉన్నారు, ఓకే, నా ప్రాబ్లమ్స్ నా దగ్గర పెట్టుకోవాలి, ఇప్పుడు ఎక్స్ లవర్ గారిని కాంటాక్ట్ చేసి ఉట్టిగా వాన్ మైండ్ ఎందుకు చేంజ్ చేయడము, అవన్నీ ఆలోచించరు. వాళ్ళ గుండెలా ఏదైతే బాధ ఉన్నది అది ఎవరికొకరిని చెప్పుకోవాలా, ఎక్స్ లవర్కి చెప్పుకుంటే బెటర్ కదా అని వాడిని వెతుకుతారు అనమాట. మంచి ఆడు బక్రా అవుతాడు, వాడు ఫుల్ బక్రానే, ఓకే. సో హస్బెండ్ బాధపడతాడు, ఇక్కడ ఎక్స్ లవరు బాధపడతారు, 2 దేవదాసులు తయారవుతారు. కానీ ఈ లేడీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇది నేను చెప్పింది కాదు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఓకే. సో మనము రీసెర్చ్ చేసి ఇప్పుడు డేటా తీస్తే 90+% లేడీస్ ఇదే చేస్తున్నారు అట్ ప్రజెంట్. సో దీని గురించి మనం ఏమన్నా సొల్యూషన్ వెతకగలుగుతామా? నో సొల్యూషన్. ఎందుకంటే ఏం చేస్తావు, మీ వైఫ్కి చెప్తావా సోషల్ మీడియా వాడొద్దు, వాట్సాప్ వాడొద్దు, అప్పుడు మళ్ళీ గలీజ్గా నువ్వు మా హస్బెండ్ సోషల్ మీడియా కూడా వాడినేస్తలేడు, అనంత దరిద్రుడు ఇవ్వలేడు అని అంటారు మిమ్మల్ని. సో నథింగ్ యూ క్యాన్ డూ, ఓకే. ఈ కలికాలంలో మ్యారేజ్ అనే ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మొత్తానికి నాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది. సో దట్స్ ఇట్. దీనికి నేను సొల్యూషన్ ఏమి ఇస్తలేను, కానీ ఒక చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఐ హోప్, ఐ విష్ మీ అందరు మ్యారేజెస్ మంచిగా ఉండాలి. కానీ మంచిగా ఉండాలంటే మనకు దాని గురించి తెలవాలి, దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చని. ఇప్పుడు మనకు ఒక జబ్బు రావద్దంటే ఆ జబ్బు ఎలా వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుంటేనే ఆ జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు. ఆల్ రైట్. వైఫ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ హస్బెండ్తో మాట్లాడండి, కానీ మీ మదర్స్కి ఫోన్ చేసి చెప్పుకోవడము, ఎక్స్ లవర్కి చెప్పుకోవడము, మీ కొలీగ్స్కి చెప్పుకోవడము, ఎవరికి చెప్పుకున్నా మీ ప్రాబ్లం సాల్వ్ కాదు, ప్రాబ్లం ఎక్కువనే అవుతుంది. బయట వాళ్ళు ఎప్పుడు కూడా మీ రిలేషన్షిప్ని మంచిగా చెయ్యలేరు. దట్స్ ఇట్. అండ్ మీకు లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్స్, ఆంటర్ప్రినర్షిప్, బిజినెసెస్ దేని గురించి అన్నా నాతోని మాట్లాడాలా అని ఉంటే సింపుల్గా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, మొబైల్ ఫోన్లో చూస్తుంటే సింపుల్గా డిస్క్రిప్షన్కి పోండి. మొబైల్ ఫోన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్, అయితే ల్యాప్టాప్లో చూస్తున్న డిస్క్రిప్షన్కి పోయి ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com. onewaytolife.com is my consulting firm. సో ఇక్కడ మీరు మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ మనం డిస్కస్ చేయొచ్చు రిగార్డింగ్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, ట్యాక్సేషన్. మాకు సిఏస్ ఉన్నారు, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీ ట్యాక్స్ ఫైలింగ్ గురించి, ట్యాక్స్ నోటీసెస్ వచ్చిన అవన్నిటికీ మేము మీకు హెల్ప్ చేయగలుగుతాము, గైడెన్స్ ఇవ్వగలుగుతాము. సో టేక్ కేర్ బాడీ. సింపుల్గా వాట్సాప్ మెసేజ్ పంపించండి నాకు, onewaytolife.comకి వెళ్ళి మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత వాట్సాప్ ఐకాన్ అక్కడనే ఉంటుంది వెబ్సైట్లో, వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ ఉంది వెబ్సైట్లో. హాయ్ వికాస్ అని పంపించండి, నేనే రిప్లై చేస్తాను, మనం మాట్లాడొచ్చు. అండ్ మీకు ట్యాక్స్ ఎక్స్పర్ట్ కావాలంటే నేను డైరెక్ట్గా మా సిఏస్, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్కి నేను కనెక్ట్ చేస్తాను మీతో మాట్లాడిన తర్వాత. రిలేషన్షిప్ గురించి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Take care, stay peaceful. Bye-bye.